ఎలా ఉన్నారు? గుడ్ అండ్ వెల్. మీన్స్ ఎలా ఉన్నారు అని అంటే మీ పార్టీ ఎలా ఉంది? మా పార్టీ అద్భుతంగా ఉంది. ఒకటండి, మా పార్టీ ఏ రోజు కూడా బాగుంది. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఒక విద్యార్థి నాయకుడిగా ఎంటర్ అయ్యి ఈరోజు యువ నాయకుడిగా ఆ పార్టీలో కొనసాగుతున్నాను. కాబట్టి మా పార్టీలో అద్భుతంగా ఉంది. సరే, మీరు చెప్పేటువంటి రాజకీయ మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా సర్వసాధారణం రాజకీయ పార్టీల్లో. ఓకే, నేనేమంటున్నా అంటే, మేము అధికారంలో ఉన్నంతసేపు మా దగ్గరికి వలస వచ్చిన వాళ్ళు ఈరోజు మా అధికారం కోల్పోగానే మా దగ్గర నుంచి కూడా వలసపోతారు. అధికారమే పరమావధిగా జీవించేటువంటి కొంతమంది వ్యక్తులు శక్తులు ఉంటూ ఉంటారు. దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సింది లేదు. కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి పని చేశామని చెప్పేసి మమ్మల్ని మేము ఆలోచించుకున్నప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీగా మేము అందించినటువంటి పథకాలు కావచ్చు, మేము అందించినటువంటి వివిధ రకాల సంక్షేమ పథకాలు కావచ్చు, దేశం మొత్తానికి ఒక రోల్ మోడల్గా నిలిచాం. అది మాకు చాలా తృప్తినిచ్చేది, సంతృప్తినిచ్చేది. అంటే మీరన్నది 100% కరెక్ట్. గెలుపోవటం అనేది సహజం, ఎవరికైనా ఉంటాయి. కానీ పార్టీ అద్భుతంగా ఉంది అన్న దగ్గర మాత్రం మాకు డౌట్ వస్తుంది. తప్పకుండా అండి, మీకు ఒక మాట చెప్తాను. అంటే ఈరోజు కాదు, పృథ్వీ గారు మీరు కూడా నన్ను చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఆ రోజు 2001లో పార్టీ పెట్టిన రోజు ఒకరే ఎమ్మెల్యే కేసీఆర్ గారు. 2004లో ఎలక్షన్ అయిన రోజు 26 మంది ఎమ్మెల్యేలు. మళ్ళీ కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు, ఎంపీ పదవికి రాజీనామా చేశారు, ఎలక్షన్లకు పోయాం, గెలిచాం. 2008లో రాజీనామా చేసిన రోజు మాతో ఉన్నది ఓన్లీ 16 మంది ఎమ్మెల్యేలే. అంటే దానిలోంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు అప్పటికే. అవును. కాబట్టి మేము ఎంపీలుగా గెలిచింది 5గురం అయితే దానిలోంచి మాకు 4గురే మిగిలారు. తర్వాత బై ఎలక్షన్లో పోతే 2 వచ్చారు. కాబట్టి ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే అంశాలు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు 2009లో మేము కంటెస్ట్ చేసినప్పుడు 10 మందిమే. కానీ అదే మళ్ళీ 2014 వచ్చేసరికి మా సంఖ్యనే 36కు చేరుకున్నది. అంత రాజీనామాలు చేసి వివిధ పార్టీల నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో మాతో కలిసి వచ్చిన వాళ్ళు. అంటే మేమనేది అదే, ఇప్పుడు జరుగుతుంది అదే. మీ ఫీలింగ్ ఎలా ఉందనేది. అంటే ఏమన్నా మీరు బాధగా ఉన్నారా వాళ్ళందరూ వెళ్ళిపోవడం వల్ల, ఆరిసారి ఓడిపోవడం వల్ల? దీన్ని ఎలా తీసుకుంటున్నారు? సార్, ఒకటి మాత్రం బాధ ఉంది. ఏంటంటే, మా కేసీఆర్ గారు ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవి సమర్థవంతంగా ఈరోజు అమలు కావట్లేదనే ఒక బాధనైతే ఉన్నదండి. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ రైతు బంధు అండి. అదేవిధంగా ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా కేసీఆర్ కిట్లు, ఏది ప్రసూతి హాస్పిటల్లో ఇచ్చేటువంటి కిట్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి 12,000 13,000 అందించేది కావచ్చు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలు కావచ్చు, ఈరోజు తాగునీటికి అయినటువంటి మిషన్ భాగీరథ లాంటి ప్రాజెక్టు, అంటే డ్రింకింగ్ వాటర్ సోర్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆ పథకాలన్నీ కూడా అందడం లేదు అని ఒక బాధ మాత్రం ఉంది. ఒకటి, ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆల్రెడీ కేసీఆర్ గారు ఈ సిస్టమ్ అంతా బిల్డ్ చేసి పెట్టారు. పవర్ బిల్డ్ చేసి పెట్టారు, మిషన్ భాగీరథ బిల్డ్ చేసి పెట్టారు, ఇవన్నీ సంక్షేమ పథకాలని బిల్డ్ చేసి పెట్టారు. కాబట్టి ఆ సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతాయని ఒక ఉద్దేశంతో చేశారు. ఎందుకు చేశారంటే, దానిలో అంటే మేము రైట్ అనే మేము అనుకుంటాం, కానీ తప్పని అనుకుంటే అనుకోనివ్వండి. కానీ మేమేమంటామంటే, కేసీఆర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు. గత ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో అది ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు ఆ పథకాలను కొనసాగించాలని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇక్కడ ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. దాని పేరు కూడా మార్చలేదండి, ఆరోగ్యశ్రీ అనే ఉంచాం. దానికి ఇంకేదో స్త్రీయో ఇంకేదో పురుషో అని చెప్పేసి పేరు పెట్టలేదు. ఓకే. అదేవిధంగా నేనేమన్నా ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చారు, దాన్ని కొనసాగించాం. 108 అంబులెన్సులు తీసుకొచ్చారు, దాన్ని కొనసాగిస్తూ ఇంకా అమ్మ ఒడి అని చెప్పేసి, అంతిమ యాత్ర అని చెప్పేసి దానికి కొన్ని యాడ్ చేశాం. ఓకే. ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం తీసుకొచ్చినట్టు, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలను మొత్తం రద్దు చేయాలనే కాన్సెప్ట్ ఏ రోజు లేకుండా మంచివైతే తప్పకుండా తీసుకోవాల్సి. రాకేష్ గారు మాట్లాడదాం. ఒక్క కాలర్ వెయిట్ చేస్తున్నారు. సంతోష్ కాలిఫోర్నియా నుండి చేశారు. సంతోష్ గారు మాట్లాడండి రాకేష్ గారితో. హలో అండి ఇద్దరికి. హాయ్. చెప్పండి. క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు ఈ వలసలు వెళుతున్న నేతల పైన కూడా పెద్దగా కామెంట్ చేయలేము. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో ఉన్నప్పుడు ఒక రకంగా, తర్వాత పక్తు రాజకీయ పార్టీగా మేము రూపాంతరం చెందామని చెప్పేసి అప్పట్లో ఉన్న పెద్ద లీడర్స్, తెలుగుదేశం లీడర్స్ ని, కాంగ్రెస్ లీడర్స్ ని అందరినీ తీసుకున్నారు. కాబట్టి చెప్పాలంటే స్వతహాగా టిఆర్ఎస్ ని నాయకుల్ని బిల్లు చేయలేదు, ఉద్యమంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వలేదు. కాబట్టి అంత పెద్ద నాయకుల్ని తీసుకుంటే తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్ నుంచి తీసుకున్న నాయకులంతా పేమెంట్ కోటా పీపుల్ కదా. కాబట్టి వాళ్ళు ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ వాళ్ళ దందాలు, బిజినెస్లు, పైరవీలు
చేసుకోవడానికి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటారు. కాబట్టి ఈ రకంగా చూస్తే మరి టిఆర్ఎస్ ఖాళీ అయిపోతుందేమో ఇంకో 6 నెలల సంవత్సరం వరకు. మరి ఎలా పార్టీని రీబిల్డ్ చేసుకునే పరిస్థితి వచ్చేటట్టుగా ఉంది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు కవితక్క అక్కడ తీహార్ లో బతుకమ్మ ఆడుకుంటూ ఉంది. మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మన కేటీఆర్ గారు ఇక్కడ చల్లపల్లి జైల్లో బతుకమ్మ ఆడుకుంటారా చెప్పండి. రైట్. సంతోష్ గారు, మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నీ సరైనవి, కానీ మీరు ఏదైతే మాట్లాడినటువంటి భాష కావచ్చు, మీ భావం కావచ్చు, నిజంగానే కవితక్క ఆ కేసులో ఇన్వాల్వ్ అయింది అనుకుంటే మరి రాహుల్ గాంధీ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో, లేకపోతే ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నాకెందుకు కూర్చున్న సంతోష్ గారు? అంటే వీళ్ళు కూడా బతుకమ్మ ఆడనీకి పోయిర్రా? ఈ మాటలు మాట్లాడడం అంటే సెటరిక్గా మీరు మాట్లాడారేమో. నేనేమంటున్నా అంటే ఇక ఫోన్ ట్యాపింగ్ అంటారా? కవితక్క మీద చేసిన ఆరోపణకి ఏదైనా ఎవిడెన్స్ ఇంతవరకు, మీరు ఎన్ఆర్ఐ యుఎస్లో ఉన్నారు, మీకు ఏదైనా ఎవిడెన్స్ దొరికినా ప్లీజ్ ప్రొడ్యూస్ ఇట్. మొన్న సంజయ్ సింగ్ గారి బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, 6 నెలలు జైల్లో ఉంచిన తర్వాత కూడా ఒక్క ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేయలేనప్పుడు ఎందుకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి బెయిల్ ఇచ్చింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈరోజు కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు, అది అసలు కేసే కాదు, అదొక టెండర్. ఆ టెండర్లో పార్టిసిపేట్ చేశారు. ఆ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ టెండర్ క్యాన్సిల్ అయింది, దాన్ని రద్దు చేశారు. అసలు అక్కడ జరిగింది ఏం లేనప్పుడు, అసలు దానికి ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ ఏది చూపించలేనప్పుడు బీజేపీ చేస్తున్న తప్పిదాలను మీరు దాన్ని సమర్థించడం చాలా శోచనీయం అండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఏదైతే సపోర్టింగ్గా మాట్లాడారో ఫోన్ ట్యాపింగ్, మీరు తప్పకుండా కాంగ్రెస్ ఫాలోవర్ అని అర్థమవుతుంది. వెల్కమ్ ఇట్. ఏ పార్టీకైనా ఏదో ఒక పార్టీకి ఫాలోవర్గా ఉండాల్సిందే. కాబట్టి మీరు అన్న దాంట్లో నేను ఏమంటున్నా అంటే ఫోన్ ట్యాపింగ్ నిజంగా ఎవిడెన్స్లు ఏమన్నా ఉంటే, ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే ప్రభుత్వం మీదే కదా, ప్లీజ్ ప్రొడ్యూస్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే మరి అదే కేసులలో కొన్ని కేసులు సుప్రీంకోర్టులో, కొన్ని కేసులు హైకోర్టులలో ఉన్నాయి కదా, వాటిని కూడా ప్రవేశపెట్టమని కోరండి. మేము డైరెక్ట్గా పట్టుబడని వాటికి మీరేమో దోషులు అని చెప్పేసి మమ్మల్ని ఆరోపణ చేస్తున్నప్పుడు, మరి డైరెక్ట్గా పట్టుబట్టే దోషులు ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడినప్పుడు అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను మిత్రమా సంతోష్ గారు.